హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఏరువాక పౌర్ణమి ప్రాముఖ్యత, వేప చెట్టు ప్రత్యేకత, సాంప్రదాయంగా కొందరు చేసే ఒక పరిహారం, అలాగే ఆ రోజు పాటించాల్సిన కొన్ని నియమాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ వీడియోలో చెప్పే విషయాలు ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంప్రదాయ ఆచారాల ఆధారంగా మాత్రమే ఉన్నాయి. ఇవి ఆర్థిక సమస్యలకు తక్షణ పరిష్కారం లేదా డబ్బు వస్తుందని హామీ ఇవ్వవు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉంటే బడ్జెట్ పొదుపు, ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు, అవసరమైతే నిపుణులు సలహా కూడా తీసుకోవాలి. ఆధ్యాత్మిక ఆచారాలు మనకు ధైర్యం, క్రమశిక్షణ, సానుకూల ఆలోచన ఇవ్వడానికి ఉపయోగపడవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఏరువాక పౌర్ణమి రోజు చేయవలసిన పూజా విధానం మాత్రమే కాదు, చేయకూడని కొన్ని విషయాల గురించి కూడా చెప్పుకుందాం. వేప చెట్టు వద్ద ఆచారం చేసేటప్పుడు పాటించాల్సిన పర్యావరణ జాగ్రత్తలు కూడా వివరంగా చెప్తాను. ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి? మన భారతీయ సాంప్రదాయంలో పౌర్ణమి రోజుకు ప్రత్యేక స్థానం ఉంది. చంద్రుడు సంపూర్ణంగా కనిపించే ఈ రోజు అనేక ప్రాంతాల్లో పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, కుటుంబ ప్రార్థనలు చేస్తారు. ఏరువాక పౌర్ణమి అనేది ముఖ్యంగా వ్యవసాయం, భూమి, పంటలు, ప్రకృతి, రైతు జీవనంతో అనుబంధం ఉన్న సందర్భంగా అనేక ప్రాంతాల్లో భావిస్తారు. వర్షాకాలం ప్రారంభం, భూమిని సాగుకు సిద్ధం చేయడం, పంటల కోసం ప్రార్థించడం వంటి భావాలతో ఈరోజు గుర్తించబడుతుంది. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, కుటుంబ సంతోషం, ప్రశాంతత, మంచి అవకాశాలు, అప్పుల నుండి బయటపడే ప్రణాళిక, కష్టపడే శక్తి, ఇవన్నీ కూడా నిజమైన సంపదలో ఒక భాగమే. అందుకే ఈ పౌర్ణమి రోజున మన కోరికలను దేవుడికి చెప్పడమే కాకుండా వాటిని సాధించడానికి మనం ఏ చర్యలు తీసుకోవాలి అనే సంకల్పం కూడా చేసుకోవాలి. వేప చెట్టు ప్రత్యేకత. వేప చెట్టు మన భారతీయ జీవన విధానంలో చాలా ప్రత్యేకమైనది. గ్రామాల్లో, ఇండ్ల దగ్గర, దేవాలయ పరిసరాలలో వేప చెట్లు కనిపిస్తాయి. వేప చెట్టు నీడ, దాని ఆకులు, దాని సహజ గుణాలు ప్రజల జీవితంలో ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం వేప చెట్టును పవిత్రంగా భావిస్తారు. కొందరు దీనిని లక్ష్మీదేవి కృపకు సంకేతంగా, మరికొందరు దుష్ప్రభావాలుగా తొలగించే శక్తిగా భావిస్తారు. ఈ విశ్వాసాలు వ్యక్తిగతమైనవి, ప్రాంతానికి, కుటుంబ సాంప్రదాయానికి మారవచ్చు. వేప చెట్టు మనకు ఒక మంచి సందేశం కూడా ఇస్తుంది. చేదుగా ఉన్న వేపలో కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అలాగే జీవితంలో కష్టాలు వచ్చినా వాటిని ఓర్పుతో ఎదుర్కొంటే మంచి మార్పులు రావచ్చు. కాబట్టి వేప చెట్టు వద్ద ప్రార్థన చేయడం అంటే కేవలం ఒక పరిహారం కాదు, అది ప్రకృతికి నమస్కరించడం, మనలోని భయాలను తగ్గించుకోవటం, కొత్త నిర్ణయానికి సంకల్పం చేయడం కూడా కావచ్చు. కానీ ఒక జాగ్రత్త, చెట్టు మొదట్లో ప్లాస్టిక్, హానికర పదార్థాలు, చెడిపోయే వస్తువులు వేయకండి. చెట్టుకు హాని చేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ ఆచారం చేయాలి. ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తాయి? చాలామంది ఇలా అడుగుతారు, ఎంత కష్టపడుతున్నా డబ్బులు నిలవడం లేదు, అప్పులు తగ్గడం లేదు, ఏం చేయాలి? దీనికి ఒకే కారణం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఆదాయం తక్కువగా ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో ఖర్చులు నియంత్రణలో ఉండకపోవచ్చు, అప్పులపై వడ్డీ పెరుగుతూ ఉండవచ్చు, అనుకోని వైద్య ఖర్చులు, వ్యాపార నష్టాలు, కుటుంబ బాధ్యతలు కూడా కారణం కావచ్చు. అందుకే ఆధ్యాత్మిక పరిహారం చేస్తూనే ఈ 4 పనులు చేయాలని నేను సూచిస్తున్నాను. మొదటిది, మీ అన్ని అప్పుల జాబితా రాయండి. రెండోది, నెలవారీ ఖర్చులను 3 భాగాలుగా విభజించండి. అవసరాలు, అత్యవసరాలు, తగ్గించగల ఖర్చులు. మూడోది, చిన్న మొత్తమైన పొదుపు మొదలు పెట్టండి. 4వది, అధిక వడ్డీ అప్పులను ముందుగా తగ్గించే ప్రణాళిక చేయండి. ఈ పౌర్ణమి రోజున మీరు ఒక తెల్ల కాగితంపై సమస్య రాయడం గురించి వింటారు. దాన్ని కేవలం పరిహారంలో భాగంగా కాకుండా మీ సమస్యను స్పష్టంగా అర్థం చేసుకునే మొదటి అడుగుగా కూడా చూడండి. సమస్యను రాస్తే మనసులోని గందరగోళం కొంత తగ్గుతుంది.
నాకు అప్పు ఉంది అని రాయడం కంటే నా అప్పు ఎంత, నెలకు ఎంత చెల్లించాలి, నేను ఏ ఖర్చు తగ్గించాలి అని రాస్తే పరిష్కార దారి కనిపిస్తుంది. పరిహారానికి కావలసిన వస్తువులు. ఇప్పుడు సాంప్రదాయకంగా కొందరు చేసే ఆచారం గురించి తెలుసుకుందాం. దీనికి అవసరమయ్యే వస్తువులు ఇవి: ఒక తెల్ల కాగితం, నల్ల ఆవాలు, రాళ్ళ ఉప్పు, చిటికెడు కుంకుమ, 4 ఎండుమిరపకాయలు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న దాల్చిన చెక్క ముక్క. మూట కట్టడానికి సహజంగా కరిగిపోయే చిన్న కాగితం లేదా వస్త్రం. ఇక్కడ ఒక ముఖ్యమైన పర్యావరణ సూచన ఉంది: ప్లాస్టిక్ కవరు ఉపయోగించకండి, చెట్టు వద్ద చెత్త వేయకండి. వీలైతే ఈ వస్తువులను చెట్టు మొదట్లో వదిలేయకుండా ఇంట్లోనే ప్రార్థన చేసి తరువాత సురక్షితంగా కంపోస్ట్ చేయగల పదార్థాలను మాత్రమే ఉపయోగించండి. మీరు ఆచారం చేయాలనుకుంటే స్థానిక సాంప్రదాయం ప్రకారం చేయండి. చెట్టుకు, పరిసరాలకు, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండటం చాలా మంచిది. తెల్ల కాగితంపై ఏమి రాయాలి? తెల్ల కాగితం తీసుకొని మీ సమస్యను స్పష్టంగా రాయండి. ఉదాహరణకు, నా కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం కావాలి, నా అప్పులను క్రమంగా తీర్చే శక్తి రావాలి, నా ఉద్యోగంలో మంచి అవకాశాలు రావాలి, నా వ్యాపారంలో నష్టాలు తగ్గి సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం రావాలి, అనవసరపు ఖర్చులు తగ్గి పొదుపు అలవాటు రావాలి అని ఇలా రాస్తే మన కోరికలు ఒక దిశ వస్తుంది. కేవలం నాకు లక్షలు రావాలి అని రాయడం కంటే నా ఆదాయం పెరగటానికి సరైన అవకాశాలు రావాలి, నేను శ్రమతో, నిజాయితీతో ఎదగాలి అని రాయడం మరింత సానుకూలంగా ఉంటుంది. మీరు రాసే మాటల్లో భయం ఉండకూడదు. నా జీవితంలో దరిద్రం పోవాలి అని రాయాల్సిన అనిపించిందా? దానికి బదులుగా నా జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ, శాంతి, అభివృద్ధి రావాలి అని రాయండి. మన మాటలు మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి, ఆలోచనలు మన చర్యలను ప్రభావితం చేస్తాయి. పరిహారం చేసే విధానం. ఇప్పుడు విధానం చూద్దాం. మొదట సాయంత్రం సమయం ఎంచుకోండి. సంప్రదాయం ప్రకారం కొందరు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో చేస్తారు. కానీ మీ భద్రత, స్థానిక పరిస్థితులు, ప్రయాణ సౌకర్యం చేసుకొని సమయం నిర్ణయించుకోండి. ఇంటికి చాలా దగ్గరగా కాకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉన్న వేప చెట్టును ఎంచుకోండి. రోడ్డు మధ్యలో, ప్రమాదకర ప్రదేశంలో, ప్రైవేటు ప్రాపర్టీలో అనుమతి లేకుండా వెళ్ళకండి. చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందుగా నమస్కారం చేయండి. ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పండి. మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, మీకు మంచి నిర్ణయాలు తీసుకునే బుద్ధి రావాలని ప్రార్థించండి. ఆ తరువాత మీరు సిద్ధం చేసుకున్న కాగితం పదార్థాలను సాంప్రదాయం ప్రకారం చిన్న మూటగా కట్టవచ్చు. కొంతమంది చెట్టుకు 3 ప్రదక్షిణలు చేస్తారు, మరికొందరు 5 ప్రదక్షిణలు చేస్తారు. మీ ఇంటి సాంప్రదాయం ఏదైతే అది పాటించండి. ప్రదక్షిణలు చేస్తూ ఇలా మనసులో అనుకోవచ్చు: నా జీవితంలో ఉన్న భయాలు తొలగాలి, నా కుటుంబంలో శాంతి రావాలి, అలాగే అప్పుల బాధల నుండి బయటపడేందుకు సరైన మార్గం కనిపించాలి, నేను కష్టపడి సంపాదించిన ధనం నిలవాలి, అనవసరపు ఖర్చులు తగ్గాలి. ఆచారం పూర్తయ్యాక చెట్టు చుట్టూ చెత్త వేయకుండా జాగ్రత్తగా ఉండండి. చెట్టు మొదట్లో వస్తువులు పడేయడం వల్ల జంతువులకు లేదా మొక్కకు హాని కలిగే అవకాశం ఉంటే ఆచారాన్ని ఇంట్లోనే దీపం వెలిగించి ప్రార్థనతో పూర్తి చేయటం ఉత్తమం. వెనక్కి తిరిగి చూడకూడదు అనే నియమాన్ని కొందరు సాంప్రదాయంగా పాటించుతారు. దాని భావం ఏమిటంటే, మీ సమస్యలను దేవుడికి అప్పగించిన తర్వాత మళ్ళీ భయంతో వెనక్కి చూడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి అనే సంకేతంగా కూడా తీసుకోవచ్చు. పౌర్ణమి రోజున పాటించవలసిన నియమాలు. ఈ రోజున కొందరు కొన్ని నియమాలు పాటిస్తారు. అవి ఏమిటో తెలుసుకుందాం. మాంసాహారం తినకుండా సాత్విక ఆహారం తీసుకోవడం, అలాగే
పగలు ఎక్కువసేపు నిద్రపోకుండా పనుల్లో లేదా ప్రార్థనలలో ఉండటం, అనవసరంగా అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మానుకోవడం, కోపం, గొడవలు, చెడు మాటలు దూరంగా పెట్టడం, సాధ్యమైనంత వరకు నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండటం. ఈ నియమాలను భయంతో పాటించకండి, క్రమశిక్షణతో పాటించండి. ఒకరోజు అయినా మన ఆహారం, మాటలు, ఖర్చులు, ఆలోచనలు నియంత్రించుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుంది. అదే ఈ రోజు యొక్క అసలు సందేశం కావచ్చు. చేయవలసిన మంచి పనులు. ఏరువాక పౌర్ణమి రోజున పరిహారం మాత్రమే కాదు, కొన్ని మంచి పనులు కూడా చేయవచ్చు. ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. పాత బిల్లులు, అప్పుల పత్రాలు, ఖర్చుల వివరాలు సర్దుకోవచ్చు. ఒక చిన్న పొదుపు పెట్టె ప్రారంభించవచ్చు. అవసరమైన వారికి ఆహారం, ఉపయోగకరమైన వస్తువులు దానం చేయవచ్చు. చెట్లు నాటచ్చు లేదా మొక్కకు నీరు పోయచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక ప్రణాళికపై మాట్లాడవచ్చు. ఇలా చేస్తే పూజతో పాటు ప్రయోజకరమైన చర్య కూడా ఉంటుంది. దానం చేయడానికి పెద్ద మొత్తం అవసరం లేదు. మీ శక్తికి తగ్గట్టుగా చేయండి. ఒక్క పంటను ఇవ్వటం, ఒక మొక్క నాటడం, ఒకరికి ఉపయోగపడే మాటలు చెప్పటం కూడా మంచి శుభకార్యమే. ఆర్థిక అభివృద్ధికి 5 సంకల్పాలు. ఈ పౌర్ణమి రోజున ఈ 5 సంకల్పాలు చేయండి. మొదటి సంకల్పం ఏమిటి అంటే, నేను సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేస్తాను. రెండో సంకల్పం, అవసరం లేని ఖర్చులను తగ్గిస్తాను. మూడో సంకల్పం, అప్పు తీసుకునే ముందు ఆలోచిస్తాను. నాలుగవది, నా పని, నైపుణ్యం, ఆదాయం పెంచుకునేందుకు ప్రతి నెల ఒక కొత్త ప్రయత్నం చేస్తాను. ఐదవ సంకల్పం, భయంతో కాదు ధైర్యంతో జీవిస్తాను. ఇవి చిన్న మాటలు అనిపించవచ్చు, కానీ రోజు పాటిస్తే జీవితంలో పెద్ద మార్పు రావచ్చు. మిత్రులారా, ఏరువాక పౌర్ణమి మనకు ఒక అందమైన సందేశం ఇస్తుంది. భూమిని గౌరవించాలి, ప్రకృతిని కాపాడాలి, మన కోరికలను ప్రార్థనగా మార్చాలి, ప్రార్థనను సంకల్పంగా మార్చాలి, సంకల్పాన్ని కష్టపడి చేసే పనిగా మార్చాలి. వేప చెట్టు వద్ద చేసే ఈ సాంప్రదాయ ఆచారాన్ని విశ్వాసంతో చేయవచ్చు, కానీ దానితో పాటు ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, సరైన నిర్ణయాలు, కష్టపడే మనస్తత్వం తప్పనిసరి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి పౌర్ణమి విశేషాలు, పూజా విధానాలు, సానుకూల జీవన సందేశాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఏ సంకల్పం చేయబోతున్నారు? కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మీ ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.